to be back once again this evening. మరి సాయంకాలం మరొకసారి ఇలా కూడి రావటం చాలా అద్భుతంగా ఉంది, సంతోషంగా ఉంది. In the presence of the Lord. దేవుని సన్నిధానంలో ఇలా కూడి రావటం. I hope you have been enjoying the wonderful presence of the Lord while you have been worshiping. మీరు చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తున్న సమయంలో దేవుని యొక్క మహోన్నతమైన సన్నిధిని ఆస్వాదించి అనుభవించి ఉన్నారని నేను నమ్ముచున్నాను. Our God is a great God. మన దేవుడు గొప్ప దేవుడు. Amen. Amen. Our God is a good God. మన దేవుడు మంచి దేవుడు. Do you believe that? మీరు నమ్ముచున్నారా? Amen. Amen. Are you here with an expectation that God will do a miracle tonight? ఈ రాత్రి దేవుడు ఒక అద్భుతం చేస్తాడనే గొప్ప ఆశతో మనం ఇక్కడ కూర్చున్నాం. Amen. Amen. Let's bow down our head and let us look unto heaven. ఒక్కసారి మనందరం తలలు వంచి ప్రభు తట్టుకు పరలోకం వైపు చూద్దాం. And let's allow the Spirit of God to speak to us. దేవుని ఆత్మ మనతో మాట్లాడునట్లుగా అనుమతిద్దాం. Our gracious heavenly Father, మా కృపగల పరలోకపు తండ్రి, thank you for this wonderful night, Lord. ఈ అద్భుతమైన రాత్రిని బట్టి నీకు వందనాలు. Thank you for this beautiful people. ఈ సుందరమైన నీ ప్రజల్ని బట్టి నీకు వందనాలు. On this second day evening, they are all gathered to hear your word. ఈ రెండవ దినమున నాయన అంతా కూడా నీ మాటను వినుటకు ఇక్కడ కూడి ఉన్నారు బిడ్డలు. As we ready to hear your voice, నాయన నీ యొక్క స్వరము వినడానికి సిద్ధపడి ఉంటుండగా, Lord, I pray that everyone's eyes and heart and ears be open to your word. ప్రతి ఒక్కరి కన్నులు చెవులు వారి హృదయాలు ప్రతి ఒక్కరిని వాక్యం వినునట్లుగా తెరవబడును గాక. I bind every distractions of Satan. నాయన అపవాది యొక్క ప్రతి ఆటంకాలను నేను బంధిస్తున్నాను. When the word of the Lord, the seed has been sown, ప్రభు యొక్క వాక్యం అనే విత్తనం విత్తబడుచుంటున్నప్పుడు, Lord, I pray that every seed, every word will give 100-fold harvest. ప్రభా ప్రతి విత్తనం కూడా నూరంతలుగా గొప్ప ఫలము కలుగజేయును గాక. As we speak the word of God, Lord, we pray that you cover under your wings. నాయనా మేము నీ వాక్యం అందిస్తుంటుండగా మమ్మల్ని రెక్కల చాటున మరుగుపరచండి. Tonight let your name alone be glorified. ఈ రాత్రి కేవలం నీ నామం మాత్రమే మహిమపరచబడును గాక. In Jesus name I pray. యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Amen. Hallelujah. Hallelujah. Let's turn our Bible towards 2 Kings chapter 4. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయం వైపు మన బైబిల్ త్రిప్పుదామండి. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయం. So we are going to read from verse 1 to verse 7. మొదటి వచనం నుండి 7వ వచనం వరకు మనం చదువుదాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తిగలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనెను. అతడు, నువ్వు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నువ్వు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. This is a beautiful story in the Bible. బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి కథ ఇది. I believe everyone heard many sermons from this particular part. నేను నమ్ముచున్నాను ఈ లేఖన భాగంలో నుండి చదవబడినటువంటి ఈ సారాంశాన్ని అనేక సందర్భాల్లో అనేక ప్రసంగాలు మీరు విని ఉంటారు. This history or a story, it reveals about God's ability to provide for us in spite of our challenges and difficulties. ఈ చరిత్ర లేదా ఈ కథ మనం చూసినట్లయితే దీని వెనుక మనం నేర్చుకోగలిగిన సత్యం ఏంటంటే, మనకున్నటువంటి ఎటువంటి కఠినతరమైన పరిస్థితులైనా, అసాధ్యమైనటువంటి ఆ ప్రాంగణంలో మనం ఉన్నప్పటికీ వాటికి మించి అతీతంగా దేవుడు మన ప్రతి అవసరతను తీర్చగలిగిన అద్భుతకరుడైన దేవుడు మనకున్నాడనే సారాంశాన్ని మనకు తెలియజేస్తుంది. Maybe your problem is very big. ఒకవేళ నీ సమస్య చాలా పెద్దదిగా ఉండవచ్చు. Maybe what you face is
huge like a mountain. నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఒక పెద్ద కొండలాగా పర్వతంలాగా ఉండొచ్చు. And the resources you might have is very, very limited. అయితే నీ దగ్గర ఉన్నటువంటి పరిమితమైనటువంటి వనరులు చాలా పరిమితంగా, కొద్దిగానే పరిమితమైనటువంటి వనరులు నీ దగ్గర ఉన్నాయేమో. This story proves your limitations. Amen. It doesn't matter. The God who is with you can meet all your needs. ఈ చరిత్ర నీకు తెలియజేస్తున్న సత్యం ఏంటంటే, నీకున్నటువంటి వనరులు ఎంత క్లుప్తంగా, ఎంత చిన్నగా ఉన్నాయి, ఎంత కొదువుగా ఉన్నాయో దాన్ని ఆధారం చేసుకొని దేవుడు కార్యం చేయడు కానీ, ఆయన అసాధారణమైనటువంటి సామర్థ్యాన్ని బట్టి నీ శక్తికి మించిన కార్యాలు చేసి నీ అవసరతలు తీర్చగలిగిన దేవుడు ఉన్నాడు. This story is about a woman. ఈ కథ ఒక స్త్రీని గురించి మనకు వ్యక్తపరుస్తుంది. Now she is a widow. ఆమె ఒక విధవరాలు. Her husband was a prophet. ఆమె భర్త ఒక ప్రవక్త అయి ఉన్నాడు. He was in the school of prophets which was run by Elijah. ఎలీషా నడిపించినటువంటి ప్రవక్తల పాఠశాలలో ఇతడు కూడా ఒక సభ్యుడిగా ఉండి ఉన్నాడు ఒకప్పుడు. Due to some reasons, her husband, a prophet, died. ఏదో కొన్ని కారణాలను బట్టి తన భర్త అయినటువంటి ఆ ప్రవక్త చనిపోయాడు. Because of that pathetic situation, this woman is facing a complex set of problems. ఆ విచారకరమైనటువంటి పరిస్థితిలో, ఆ సందర్భంలో ఆమె ఉంటుండగానే దానికి మించి అవి చాలా ఉన్నట్టుగా ఇంకా చాలా భయానకమైనటువంటి పరిస్థితులు ఆమెను అలమటించి ఉన్నాయి, ఆవరించి ఉన్నాయి. Usually in all our lives, problem comes in groups. సహజంగా మన అందరి జీవితాల్లో మనం గమనించినట్లయితే సమస్యలు గుంపులుగా మన చుట్టూ appear one at a time. ఏదో ఒక్కొక్క సందర్భంలో వచ్చినట్టుగా రావు. When problem comes, it comes with his cousins and brothers and sisters, all come together. సమస్యలు వచ్చినప్పుడు అక్క చెల్లెలు, అన్న చెల్లెలు, అన్న తమ్ముళ్ళు అన్నట్టుగా అందరిని పట్టుకొని ఒకేసారిగా గుమికూడి వచ్చినట్టుగా సమస్యలు వచ్చేస్తాయి మన చుట్టూ. Amen. When you try to get rid of one problem, another problem rises up. ఒక సమస్య నుంచి బయటపడదాం అనుకుంటుండగానే ఇంకో సమస్య మనల్ని చుట్టుకుంటుంది. Sometimes it likes a rain, it pours. The problem pours like a rain. కొన్నిసార్లు వర్షము కురిసినట్టుగా, కుంభవృష్టిగా ఒకేసారి ఆగకుండా వర్షం పడ్డట్టుగా మన సమస్యలు మన జీవితంలో పడుతుంటాయి. It is very hard for this woman to face such a huge set of problems. ఈ స్త్రీ కూడా అదే విధంగా చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఒకదాని వెంట ఒకటి సమస్యల గుండా సమస్యలు ఎదుర్కోవడం అన్నది చాలా విచారకరంగా She ఉన్నది. lost her husband. ఆమె భర్తను కోల్పోయింది. She was in debt. ఆమె అప్పుల్లో ఉన్నది. Her children are going to be taken away from her. పిల్లలు ఇప్పుడు బానిసలుగా పట్టబడటానికి సిద్ధపడుతున్నారు. She was going through shame in her village. ఆమె గ్రామంలో అవమానకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నది. It's a complex set of problem. అన్ని కలగలిపినట్టుగా ఒకేసారిగా వచ్చిన సందర్భాలు, సమస్యలు ఉన్నాయి. Very complicated situation. ఆమె పరిస్థితి భయానకంగా, ఆందోళనకరంగా ఉన్నది. I don't know how many of you in this evening are here with a complex set of or complicated set of problems. ఈ సాయంకాలం ఇక్కడ ఉన్నటువంటి మీలో ఎంతమంది ఆ విధమైనటువంటి కలిసికట్టుగా ఒకేసారి సమస్యలు వచ్చినటువంటి సందర్భాలు, ఆ పరిస్థితుల మధ్యన కొట్టుమిట్టాడుతున్న అనుభవాలలో ఉన్నారో నాకు తెలియదు. Maybe if you are here, God is speaking to you. ఒకవేళ ఇక్కడ మీరు అక్కడ కూర్చొని ఉన్నట్లయితే దేవుడు మీతో మాట్లాడుచున్నాడు ఈ రాత్రి. Hallelujah. హల్లెలూయా. This widow, ఈ స్త్రీ, ఈ విధవరాలు, first she is going through a personal pain. మొదట ఆమె వ్యక్తిగత నొప్పిని అనుభవిస్తున్నది. She lost her husband. ఆమె భర్తను కోల్పోయిన స్థితి. It is not easy for a woman to lose her husband. ఒక స్త్రీ తన భర్తను కోల్పోవడం అన్నది అంత సులభమైన విషయం కాదండి. You can lose your money. నీ డబ్బును కోల్పోవచ్చు. You can lose your house. నీ గృహాన్ని కోల్పోవచ్చు. Even you can lose some your relatives. నీ బంధువులను కొంతమందిని కోల్పోవచ్చు. But for a wife to lose her husband is a very big problem. కానీ ఒక భార్యగా ఉన్నటువంటి స్త్రీకి తన భర్తని కోల్పోవడం అన్నది ఆమె జీవితంలోనే అతి పెద్ద సమస్య అండి. It was a personal pain. ఆమె వ్యక్తిగత నొప్పిని అనుభవిస్తా It is ఉంది. a personal pain. వ్యక్తిగతంగా నొప్పిని, బాధను అనుభవిస్తా ఉంది. She can't anymore say his problems to anybody. ఆమెకున్నటువంటి సమస్యను ఎవరితో పంచుకోవడానికి గాని చెప్పడానికి గాని వీలుగా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. She had the only hope in her life, that's her husband. ఆమె జీవితంలో ఒకే ఒక నిరీక్షణ ఆమెకున్నది ఏంటంటే తన భర్త ఉన్నాడన్న ధీమా ఉండేది. Now he's gone. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. Second, రెండోది financial crisis. ఆర్థికమైన ఇబ్బందులు. Amen. ఆమేన్. Now she is inheriting all the debts her husband has owned. ఇప్పుడు ఆమె భర్త సంపాదించి పెట్టిన అప్పులన్నీ ఆమె సొంతమయ్యాయి. ఆమె స్వాస్థ్యంగా పొందుకున్న అప్పుల్ని. Her husband is the only breadwinner of that home. ఆ ఇంటిలో సంపాదించగలిగిన వాడు ఏకైక వ్యక్తి భర్త మాత్రమే. In fact, he inherited lot of debts in his life. అయితే తను సంపాదించడానికి మించి ఎక్కువగా అప్పులే సంపాదించి పెట్టి వెళ్ళిపోయాడు. Maybe ఒకవేళ
prophet. ఆయన నిజంగా ప్రవక్త అయ్యే ఉండొచ్చు. He was preaching the truth. సత్యాన్ని ప్రకటిస్తున్నాడేమో. In fact, he said to the people what God said to him. దేవుడు తనకు చెప్పిన విషయాల్ని మాత్రమే ప్రజలతో నేరుగా చెప్పాడేమో యథార్థంగా. Because he spoke the truth, I think people didn't give the money. ఆయన సత్యం చెప్పాడు కాబట్టి డబ్బులు ఇవ్వకపోవచ్చు జనాలు. I mean, nowadays there are a lot of prophets are raising. ఈ రోజు చాలా మంది ప్రవక్తలు లేపబడుతున్నారు. I mean, you know whether they're telling the truth or lies. మీకు తెలుసు అవి వారు సత్యం చెప్తున్నారా ఏం చెప్తున్నారో మీకు తెలుసు. But I think this prophet was speaking the truth. అయితే ఈ ప్రవక్త సత్యాలే చెప్పి ఉంటాడని నేను Maybe nobody అనుకుంటున్నాను. gave the offering. ఎవరు ఆయనకు కానుకలు ఇచ్చేవారు కాదు. So he had to borrow money. కాబట్టి ఇక తప్పదన్నట్టుగా అప్పులు చేస్తూ పోయాడు. Now he's died. ఇప్పుడు ఆయన చనిపోయాడు. Everything is finished. అంతా అయిపోయింది ఇక. Oh, I don't know how many money she was in debt, but every debt have landed on her head. ఎంత మొత్తము అప్పుల్లో కూరుకుపోయిందో నాకు తెలియదు కానీ ఆమె నెత్తి మీద ఇప్పుడు పెద్ద అప్పుల కుంపటి కూర్చున్నది. So the first problem was the personal pain. కాబట్టి మొదట సమస్య ఏంటంటే ఆమెకున్నది వ్యక్తిగత నొప్పి. The second problem was a financial crisis. రెండవ సమస్య ఏంటంటే ఆమెకున్నది ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, శ్రమలు. The third problem, మూడవ సమస్య, the man who given the money has come to take away her children. డబ్బులు ఇచ్చినటువంటి అప్పు ఇచ్చినటువంటి ఆ వ్యక్తి తన పిల్లల్ని తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు. It's a domestic problem. అంటే అది భౌగోళికంగా ఉన్నటువంటి సమస్య. She is going to lose her children. అంటే తన పిల్లల్ని కోల్పోయే పరిస్థితి ఎదురైంది ఇప్పుడు. But the only hope now after the husband is the children. ఆమెకున్నటువంటి ఏకైక నిరీక్షణ తన పిల్లలన్నా ఉన్నారన్న బాధ ఉండేది, ఆశ ఉండేది. Imagine what would happen to her if she loses both her boys. ఒకవేళ తనకున్న ఇద్దరు కుమారులను కూడా కోల్పోయింది అనుకోండి, ఎలా ఉంటుంది ఆమె పరిస్థితి ఆలోచించండి. This is the third problem. ఇది మూడో సమస్య. The fourth one, నాలుగవది, the same village where she was living. ఆమె నివాసం ఉంటున్న అదే గ్రామంలో Amen. She is now been ashamed. ఇప్పుడు ఆమె ఎంతో అవమానాల పాలైపోయిందండి. అవమానాలు ఎదుర్కొంటుంది. She has lost her reputation. ఆమెకున్నటువంటి మంచి ఆ పేరును పోగొట్టుకున్నది. It was terribly a humiliating position. ఆమె చాలా దీనావస్థలో కూరుకుపోయిన పరిస్థితి ఏర్పడింది. Four problems. నాలుగు రకాల సమస్యలు. Four problems. నాలుగు రకాల సమస్యలు. The fourth one is the social stigma. నాలుగవ సమస్య ఏంటంటే సామాజిక పరమైనటువంటి పోరాటం. Personal pain. మొదట వ్యక్తిగత నొప్పి, Financial crisis. ఆర్థిక ఇబ్బందులు, Going to lose her children. తన పిల్లల్ని కోల్పోయే ప్రమాదం, Finally being ashamed in her own village. చివరిగా ఇక ఆమె సొంత గ్రామంలోనే అవమానాల పాలవుతుంది. All this problem came to her house ఇన్ని సమస్యలు ఒక్కసారిగా ఆమె ఇంట్లో వచ్చాయండి. in one day. ఒకే ఒక్క రోజులో It all happened in one day. ఇదంతా కలిపి ఒక్క రోజులోనే సంభవించింది. Imagine, my dear children of God. ఊహించుకోండి నా ప్రియమైన Is there దేవుని బిడ్డలారా. anybody here in the same situation of this woman? ఇక్కడున్న మీలో ఎవరైనా ఈ స్త్రీ ఉన్నట్టుగానే ఎదుర్కొంటున్నట్టుగానే మీరు కూడా ఎవరైనా అదే విధమైన సమస్యల గుండా వెళ్తున్న With అనుభవాలు all ఉన్నాయా? this problem. ఇన్ని రకాల సమస్యలు ఒకేసారి. Is there anybody here? అలాంటి వారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? You can show your hands. చేతులు చూపించొచ్చు. Pastor, I am in the same situation. అవునండి పాస్టర్ గారు, నాకు అలాంటి సమస్యలో నేను ఉన్నాను. A lot of problems are around me. నా చుట్టూ ఎన్నో సమస్యలు అలమటిస్తున్నాయి, చుట్టుకొని ఉన్నాయి. I don't know what to do. నేను ఏం చేయాలో అర్థం No కావట్లేదు. hope. నాకు నిరీక్షణ లేదు. I don't know how to ఆశ come out లేదు. of it. ఎలా నేను సంపాదించాలో నాకు తెలియదు. Is there anybody here with a lot of problems like that? అలాంటి సమస్యల గుండా వెళ్తున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారండి? Anybody? ఎవరైనా ఉన్నారా? One brother is there. ఒక Anybody? సహోదరుడు ఉన్నాడు. ఎవరైనా? So it means you are all blessed. అంటే మీరంతా బాగా ఆశీర్వదించబడ్డారన్నమాట. You are blessed. మీరు చాలా ధన్యులు. So I think there is no point of preaching. అంటే ఇక వాక్యం బోధించే అవసరం లేదనుకుంటారు. I think I'll go home now. ఇక నేను వెళ్ళిపోతాను ఇంటికి. మరి. Because you don't have problems. మీకు సమస్యలే లేవంటున్నారు కదా, చేతులు ఎత్తట్లేదు కదా. You have a lot of the problems, huh? మీకు చాలా సమస్యలు ఉన్నాయి కదండి. You don't want, is he saying, so I don't want to go home, huh? నేను ఇంటికి వెళ్ళిన వద్దు అంటున్నారు. Hallelujah. హల్లెలూయా. 3 problems. 3 సమస్యలు ఉన్నాయా? కనీసం 3 సమస్యలైనా? Oh, there are some 3 problems. కొంతమంది Okay. ఉన్నారండి 3 సమస్యలు. 2 problems. 2 సమస్యలైనా ఎదుర్కొంటున్న వారు. Come on. There are some 2 problems. 1 problem. కనీసం ఒక్క సమస్య అయినా లేకుండా ఉన్నారా మీరు? ఒక్క సమస్య అయినా లేదా మీకు? Yeah, అలాంటి వారైనా ఒక్క సమస్య అయినా ఉన్నవారు చేతులు I ఎత్తండి. think these sisters are saying my husband is my problem, huh? నా భర్తయే నా సమస్య అండి అని కొంతమంది సిస్టర్లు అంటున్నారు. Now, the people with no problem. అసలు సమస్య లేని వారు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. ఏ సమస్యలు లేవు నాకు అన్నవారు. I think these 2 chairs in the front, they never puts their hands up for anything. ఈ ముందు కుర్చీలో ఉన్నటువంటి ఆ ఇద్దరు అసలు ఎప్పుడు ఎన్నడూ దేనికి చేతులు ఎత్తరన్నమాట So అనుకుంటున్నాను. minimum we all have 1 problem, right? కనీసం మీకు ఒక్క సమస్య అయినా ఉండి ఉంటుంది కదా మీ జీవితంలో. Amen. Amen. Compare yourself with this woman. ఈ స్త్రీతో మిమ్మల్ని మీరు పోల్చి చూసుకోండి. How many problems shall a woman carry? ఒక స్త్రీ ఎన్ని సమస్యలు
భరించగలదు. But one thing you can learn from this wonderful woman. అయితే ఈ అద్భుతమైనటువంటి ఈ స్త్రీ జీవితంలో నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవచ్చు. Among all these problems, she never disappointed with God. ఇన్ని భయంకరమైన విపత్కరమైన సమస్యలు ఎదుర్కొంటున్న ఆ పరిస్థితుల మధ్యన ఉండి కూడా ఆమె దేవుని విషయంలో ఆమె నిరీక్షణ కోల్పోలేదు, She was నిరుత్సాహపడలేదు. never disappointed with God. దేవుని విషయంలో ఆమెకున్న నిరీక్షణ విశ్వాసాన్ని కోల్పోయి నిరీక్షణ కోల్పోయిన స్థితిలో లేదు, నిరాశ పడలేదు. And her situation is because of her husband. ఆమెకున్న సమస్య అంతా ఆమె భర్తను బట్టే వచ్చింది. But she never complained her husband. కానీ ఆమె భర్త మీద ఎప్పుడు కూడా ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఆమె She went to the man of God. ఆమె దైవజనుని దగ్గరికి వెళ్ళింది. She goes to Elisha. ఎలీషా దగ్గరికి వెళ్ళింది. Elisha was her boss. ఎలీషా ఆమెకు యజమానుడు. He goes to Elisha. ఎలీషా దగ్గరికి వెళ్ళింది. What she says ఆమె ఏమంటుంది about her husband? ఆమె భర్త గురించి, My husband was a man of God. నా భర్త దైవజనుడని ఎరిగి ఉన్నా. My husband was a man of God. నా భర్త ఒక దైవజనుడు. He was faithful to God. ఆయన దేవునికి నమ్మకస్తుడిగా ఉండి She ఉన్నాడు. never complained her husband. ఆమె భర్త గురించి ఎప్పుడు ఫిర్యాదు It చేయలేదు. is her husband who borrowed money. భర్తయే అప్పు చేసిన వాడు. For all her problem, the reason was her husband. ఆమెకు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ, ఇప్పుడు ఆమె నెత్తి మీద ఉన్న సమస్యలన్నిటికీ కారణం భర్తనే. But she never complained her husband. కానీ ఆమె భర్తకు వ్యతిరేకంగా ఎప్పుడు ఫిర్యాదు She చేయలేదు. said to Elisha, my husband feared God. ఎలీషాతో ఆమె అంటున్నది, నా భర్త దేవునికి భయపడువాడుగా ఉండి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. It means she takes the responsibility on herself. అంటే దాని అర్థము బాధ్యత తన నెత్తి మీదకి తీసుకుంటుంది. She took the responsibility over herself. ఆమె విషయం ఆమె బాధ్యత వహిస్తున్నది. If God wants to do a miracle in your life, నీ జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేయాలని ఆశపడితే, my dear brothers and sisters, take the responsibility upon yourself. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, బాధ్యత మీరే వహించండి. Maybe the situation you are going through might be because of somebody. మరి నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రస్తుతం నీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్య ఎవరో ఇతర వ్యక్తిని బట్టి, ఇతరులు కారణమై ఉండొచ్చు ఆ It might be సమస్యలకు. because of your father. నీ తండ్రిని బట్టి కావచ్చు, It might be because of your mother. నీ తల్లిని బట్టి It కావచ్చు, might be because of somebody in your home. నీ ఇంట్లో ఉన్నవారు ఎవరో ఒకరిని బట్టి కావచ్చు. You may say, I am in debt because of my children. నా పిల్లల్ని బట్టే ఈ అప్పుల్లో నేను కూరుకుపోయాను అంటున్నావేమో. Don't complain. అయినా ఫిర్యాదు చేయకు. If God wants to do a miracle in your life, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలని ఆశపడితే, say to the Lord, ప్రభుకో చెప్పు, Lord, I believe in you. ప్రభువా నిన్ను నేను నమ్ముచున్నాను. I believe you can do a miracle in my నీవు నా life. జీవితంలో ఒక అద్భుతం చేయగలవని So నమ్ముచున్నాను. I take the responsibility. కాబట్టి నేనే బాధ్యత తీసుకుంటాను. Lord, I ప్రభువా, believe ప్రభువా నేను నమ్ముతానయ్యా, through me you can do a miracle. నా ద్వారా నువ్వు ఒక అద్భుతం చేయగలవని You నమ్ముతాను. can do a miracle even this moment. ఈ గడియలోనే నువ్వు అద్భుతం ఉన్న పాటున చేయగలవని నమ్ముచున్నాను. If you take the responsibility, ఆ విధంగా నువ్వు బాధ్యతను తీసుకోగలిగితే God can do a miracle in your life. దేవునిలో అద్భుతం చేయగలడు. Put your hands together and give glory గట్టిగా to చప్పట్లు God. కొడుతూ దేవుని మహిమ పరుద్దాం, గణపరుద్దాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. She goes to Elisha ఆమె ఎలీషా వద్దకు వెళ్ళింది. and she presents her problem or her petition to Elisha. ఆమె సమస్యను గురించి ప్రస్తావిస్తూ ఎలీషాతో మాట్లాడుతూ ఆ విషయాన్ని విన్నవించుకున్నది. If you have a problem, నీకు ఒక సమస్య ఉంటే you go to your pastor మీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తారు. and you are presenting your petition or your prayer request or your problem to your pastor. మీ మనవి గాని, మీ ప్రార్థన అవసరత గాని, మీ సమస్యను గురించి గాని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి విన్నవించుకున్నారనుకోండి. What do you will expect from your pastor? మరి ఆ విధంగా మీరు ఆయనకు చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎలాంటి ఆశతో మీరు ఆయన దగ్గరికి వెళ్తారు? పాస్టర్ గారి దగ్గరికి You go and tell your problem to your pastor. మీరు వెళ్ళి మీ సమస్యను గురించి మీ పాస్టర్ గారికి చెప్తారు. So what do you will expect from your pastor? మీ పాస్టర్ గారికి చెప్పినప్పుడు మీరు ఆయన నుండి ఏం ఆశిస్తున్నారు? You expect the pastor to pray for you. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారని ఆశపడతారు. Now you are in a debt. ఇప్పుడు నువ్వు అప్పుల్లో ఉన్నావు. You're going to your pastor. పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నావు. Pastor, I have a debt of 10,000 rupees. పాస్టర్ గారు 10,000 రూపాయలు అప్పు ఉందండి నాకు అని చాలా మంచివారు. You just need to be prayed. మీరు ప్రార్థన చేస్తే చాలు అనుకుంటున్నారు. Okay, చాలా మంచివారు. you just need to be prayed. మీరు ప్రార్థన చేస్తే చాలు అనుకుంటున్నారు. Okay, maybe Elisha should say, don't worry, I will pray for you. మరి ఎలీషా కూడా ఏం బాధపడకమ్మా నేను ప్రార్థన చేస్తాను అని ఉంటాడు. God will do a miracle. దేవుడు ఒక అద్భుతం చేస్తాడమ్మా అన్నాడేమో. You know what Elisha did? కానీ దానికి బదులుగా ఎలీషా ఏం చేశాడు? Instead of responding, instead of answering to her questions,
Amen. Elisha was asking two questions to her, petition. Questions to her, petition. మరి ఆమె మనవి చేసుకోవడానికి వచ్చి అయ్యగారికి చెప్పుకోవాలని వచ్చి చెప్తే ప్రశ్నలు వేస్తే ఆ ప్రశ్నలకు అయ్యగారు జవాబు ఇవ్వాల్సింది పోయి ఎలీషా గారు ఏమంటారంటే ఎదురుగా మరొక 2 ప్రశ్నలు ఆమెను అడుగుతున్నారు. Elisha was not responding with the solution. అంటే ఆమె చెప్పుకున్న సమస్యకు పరిష్కారాన్ని చెప్పట్లేదు ఎలీషా గారు. He was responding with a question. అయితే ఆయన స్పందన ఎలా ఉందంటే ప్రశ్నిస్తున్నాడు. Imagine you go and say your problem to somebody and they ask questions. ఎవరి దగ్గరికైనా వెళ్ళి మీ సమస్యను గురించి చెప్పి ఒక పరిష్కారం ఏమైనా చెప్తారేమో ఆశతో చెప్పినప్పుడు వారు మిమ్మల్ని తిరిగి ప్రశ్నించారనుకోండి, మిమ్మల్ని మీరు ఏం చేస్తారు? We don't like that. అలాగే ఇష్టపడం కదా మనం. Here the man of God is asking questions. అయితే ఇక్కడ దైవజనుడు ప్రశ్న అడుగుతున్నాడు. You know what the first question was? మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? What shall I do for you? నీ కొరకు నేను ఏం చేయడానికి ఇష్టపడుతున్నావు? How many of you like that question? What shall I do for you? నీ కొరకు నేను ఏం చేయాలమ్మా అని ఒకవేళ అయ్యగారు అడిగారు అనుకోండి, అలాంటి ప్రశ్న అయ్యగారు అడగాలని ఎంతమంది ఆశపడతారు? You go to your pastor, okay? మీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారనుకోండి, right? You're telling your problem. I need 10,000 rupees. నాకు ఒక 10,000 రూపాయలు కావాలండి అని మీరు ప్రశ్న అడిగారు అనుకోండి. That's my problem. అది నా సమస్య అండి అన్నారు అనుకోండి. Then your pastor is asking you a question. పాస్టర్ గారు మళ్ళీ తిరిగి నీకు జవాబు చెప్పకుండా, నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకుండా నిన్నే ప్రశ్న వేశాడు అనుకో. What shall I do for you? మరి నేనేం చేయాలమ్మా నీకోసం అని అడిగాడు అనుకోండి. Is it a good question or a bad question? అది మంచి ప్రశ్న చెడ్డ ప్రశ్న? అలా అడిగితే you people don't speak, huh? మీరు మాట్లాడరా? You speak. మంచి ప్రశ్న చెడ్డ ప్రశ్న అని అడిగాను. Yeah, you like it, huh? మీకు ఇష్టమేనా? If a child comes to your dad, ఒక బిడ్డ కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి amen, and he asks for something, ఏదైనా అడిగాడు అనుకోండి డాడీని, and the dad says to a child, what shall I do for you? డాడీ ఒకవేళ ఆ ప్రశ్నకు బదులుగా ఏం చేయాలమ్మా నేను అని అడిగాడు అనుకో ప్రశ్న, immediately you will answer what you want, right? వెంటనే నువ్వు జవాబు చెప్పేస్తావు, ఇదిగో ఇది చేయమని. Is it a good question? అది మంచి ప్రశ్నేనా? What shall I do for you? నీ కొరకు నేను ఏం చేయాలి? In fact, వాస్తవానికి in the original translation, ఇక్కడ ఉన్నటువంటి మూల భాషలో మనం చూసినట్లయితే it is not that way. ఆ విధంగా లేదు అక్కడ ప్రశ్న. You know the question was? ఆ ప్రశ్న ఎలా ఉందో తెలుసా? అమ్మా, what do you really think that I can do for you? అమ్మా, వాస్తవంగా ఖచ్చితంగా నేనేం చేయగలనని, నీ గురించి నేనేం చేయగలను అనుకుంటున్నావు అని అడిగాడు. What do you really think that I can do for you? నీకున్న సమస్యలో నీకు నేనేం చేయగలను అని నువ్వు అనుకుంటున్నావు? I tell you, this will make us angry, right? మనకు కోపం తెప్పిస్తుంది కదండి అలాగ అడిగితే. You know what Elisha is saying? ఎలీషా ఏమంటున్నాడు? అమ్మా, if your husband is my student, అమ్మా నీ భర్త నా విద్యార్థి, right? అవునా? He's in my I am the boss for you. నీ భర్తకు నేను యజమానుని. If I could have given enough salary, your husband didn't go and borrow money. ఆయనకు చాలినంత జీతం కనుక నేను ఇచ్చి ఉంటే అతడు వెళ్ళి అప్పులు చేసేవాడు కాదు. So in our business no money. మా వ్యాపారంలో డబ్బులు ఎక్కువ లేవు. Elisha's business is going in loss. ఎలీషా వ్యాపారము నష్టాల్లో కూరుకుపోయింది. Because he was a true prophet. ఎందుకంటే అతడు నిజమైన ప్రవక్త కాబట్టి. He was speaking the word of God. దేవుని మాట ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు కాబట్టి. So I think in that place nobody is giving offering to Elisha. అంటే దాని అర్థం ఇప్పుడు ఎలీషా గారికి ఎవరు కానుకలు ఇవ్వట్లేదు అన్నమాట. So he didn't give salary. కాబట్టి ఆయనకే కానుకలు రావట్లేదు కాబట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి విద్యార్థికి కూడా ఏమి ఇవ్వలేదు, జీతం ఇవ్వలేదు. That's why he is asking Elisha. అందుకని ఇప్పుడు ఎలీషాని అడుగుతున్నాడు. ఎలీషా అడుగుతున్నాడు, what do you really expect from me? అమ్మా, అసలు నువ్వు నా దగ్గర నుంచి ఏం ఆశపడుతున్నావు వాస్తవానికి? What do you really think that I am capable of helping your debts? నీ కొరకు నువ్వున్న అప్పుల్లో నా వైపు నుంచి నేనేం చేయగలను అనుకుంటున్నావు? You know, Elisha has a school of prophets. ఎలీషా ప్రవక్తల పాఠశాల నడిపిస్తున్నాడు. One day, ఒక రోజు they want to cook some food. వారు భోజనం వండాలనుకున్నారు. So they have to cut down the trees. ఇప్పుడు చెట్లను నరకడానికి వెళ్తున్నారు. So to cut down the trees they need an axe. ఆ చెట్లు నరకడానికి వెళ్ళడానికి వారికి గొడ్డలు కావాలి. In Elisha's school or Elisha's business there was not even an axe. ఎలీషా పాఠశాలలో పరిస్థితి ఎలా ఉందంటే గొడ్డలు కూడా లేదు వారి దగ్గర. So he has to go and borrow. The boss is still borrowing.
ఈ యజమానుడుగా ఉన్న వ్యక్తే ఇతరుల దగ్గరికి వెళ్ళి అప్పులు తీసుకొచ్చుకుంటున్నాడా, He has to borrow the axe. తెచ్చుకుంటున్నాడు. And while they cut the wood with the borrowed axe, మరి ఆ ఎక్కడో అరువు తెచ్చుకున్నటువంటి ఆ గొడ్డల్ని తీసుకెళ్లి చెట్లు the నరుకుతున్నప్పుడు axe fall on the water. మరి గొడ్డలి పోయి మొత్తం ఆ నీళ్ళలో And పడిపోయింది. Elisha had to do a miracle so that the axe floats on the water. ఇప్పుడు ఆ నీళ్ళలో కూరుకొని పోయినటువంటి ఆ గొడ్డల్ని పైకి తీసుకురావడానికి ఎలీషా ఒక అద్భుతం చేయాల్సి వచ్చింది. That is the condition of the boss. ఈ యజమానుని పరిస్థితి అలా ఉందండి, Very poor. చాలా బీదవాడు. One day, ఒక రోజు while they are making the dinner, వారు రాత్రి భోజనం వండుతున్నప్పుడు they all had some porridge. మరి వారందరూ What do you call? What they made in the Elisha school? No, they made a porridge. ఎలీషా ఆ పాఠశాలలో వారు తినడానికి ఒక ఆహారం సిద్ధపరిచారు. And it was same taste every day. మరి ప్రతిరోజు మంచి రుచికరంగానే ఉండేది. So one student went there and he plucked something and he put inside the porridge. మరొక విద్యార్థి అక్కడికి వెళ్ళి ఏదో నరికేసి అందులో వేసేసాడు, ఏదో ఆకులేసాడు అందులో. It became poison. అది విషముగా మారిపోయింది ఆహారం. They didn't have any Swiggy. You know Swiggy is. స్విగ్గీ లేదు కదండి ఇక్కడ. Here there is Swiggy. No. And say your problems. మీ పాస్టర్ గారిని చూసి మీ సమస్యలు చెప్పారనుకోండి. Pastor is saying, what do you really expect from me? పాస్టర్ గారు What అడిగారు, can I do for you? పాస్టర్ గారు అడిగారు అనుకోండి, నేను ఏం చేయగలను నువ్వు ఆశపడుతున్నావు, నేను ఏం చేయాలి నీ కోసం అని అడిగాడు In అనుకోండి. fact, you will not come to the church again. ఇక మరలా సంఘానికి కూడా రావడానికి ఇష్టపడరు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. You don't expect from your pastor that question, right? మీ పాస్టర్ గారు అలాంటి ప్రశ్న అడగాలని మీరు కోరుకుంటారా? కోరుకోరు కదా. Hallelujah. హల్లెలూయా. Now the second question. ఇప్పుడు రెండో ప్రశ్న అడుగుతున్నాడు పాస్టర్ గారు. What was the second question? ఈ రెండో ప్రశ్న ఏంటి? What do you have in your house? నీ ఇంటిలో ఏమున్నది? What do you have in your house? నీ ఇంటిలో నీ వద్ద ఏమున్నది? This is the second question. ఇది రెండో ప్రశ్న. I tell you, if I would have been there, నేనే గనక అక్కడ ఉండుంటే I would be very angry. చాలా కోపం వచ్చేదండి నాకు. I'm in debt now. అరే నేను అప్పుల్లో కూరుకుపోయాను, I told my problem to you. నా సమస్య నీకు చెప్పాను. You are telling, why do you come to me? What can I do for you? మరి నా వద్దకు ఎందుకు వస్తున్నావు, నేనేం చేయాలని కోరుకుంటున్నావు అని అడిగాను అనుకోండి. And again you're asking another one more question. మళ్ళీ అదే కాక ఇంకో రెండో ప్రశ్న కూడా అడుగుతున్నావు. You're asking me, what do you have in your house? మీ ఇంట్లో ఏముంది అని అడుగుతున్నావేంటి? What do you really expect from me? అసలు నా నుండి ఏం ఆశపడుతున్నావు నువ్వు? I need prayers. నాకు ప్రార్థన కావాలి, Or I need some money. నాకు కొంత డబ్బు కావాలి. I don't want questions. నాకు ప్రశ్నలు కాదు కావాల్సింది. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Elijah was a true man of God. ఎలీషా నిజమైన దైవజనుడు. He was a true man of God. అతడు నిజమైన దైవజనుడు. He was a true prophet of God. అతడు దేవుని యొక్క నిజమైన ప్రవక్తగా ఉన్నాడు. You know why he asked those two questions? ఆ రెండు ప్రశ్నలు అతడు ఎందుకు అడిగాడు తెలుసా? In fact, the meaning of the first question is, మొదటి ప్రశ్నకున్న జవాబు అర్థం ఏంటంటే, Elisha doesn't want her to focus him. ఎలీషా కోరుకునేది ఏంటంటే, ఆ వచ్చిన స్త్రీ ఆ దైవజనుడైనటువంటి ఎలీషా మీద ఆధారపడటము ఎలీషాకి ఇష్టం లేదు. He was a true prophet. అతడు నిజమైన ప్రవక్త. He doesn't want to show him off. తననేదో చూపించుకోవడానికి ఏదో ప్రార్థన చేసి ఏదో సహాయం చేసేసి తనను చూపించుకునే ప్రయత్నం చేయట్లేదు. He doesn't want to know, to show her that I can do something in this situation. ఈ పరిస్థితిలో నేను కూడా ఏదైనా చేయగలనని తనను తాను చూపించుకునే ప్రయత్నం చేయట్లేదు ఎలీషా. Listen very carefully. చాలా జాగ్రత్తగా వినండి. Any prophet stands in the pulpit and they tell to you that what I can do, he is a false prophet. ఏ ప్రవక్త అయినా ఏ దైవజనుడైనా వేదిక మీద నిలబడి ఇదిగో మీ కొరకు నేను ఇదిగో ఫలానా విధంగా చేయగలను అని ఒకవేళ నేను చేయగలననే మాట చెప్పాడంటే అతడు అబద్ధ ప్రవక్త. Let me say it once again clearly, hear it, because many people they go to the man of God, prophet of God, because they show themselves. మరొకసారి నేను మీకు స్పష్టంగా చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే చాలా మంది ప్రవక్తలు తమను తాము
చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. Any man of God, ఏ దైవజనుడైనా, any prophet of ఏ God ప్రవక్త అయినా who tells to you నీకు ఇలా చెప్పినవాడు, who I am, నేనే పాటి వాడను, what I can do, నేనెంతటి వాడను, నేనేం చేయగలను, he is a false prophet. నేను చేయగలను అని చెప్పే వ్యక్తి ఎవరైనా ఉంటే మాత్రం అతడు అబద్ధ ప్రవక్త. Elijah was a true prophet. అయితే ఎలీషా నిజమైన ప్రవక్త. That's why he's saying, what do you really need from me? అందుకనే అతడు అడుగుతున్నాడు, నా నుండి నువ్వు అసలు ఏం ఆశపడుతున్నావమ్మా నిజంగా? He never said, I did that and I did this. నేను ఇలా చేశాను, అలా చేశాను, నా ద్వారా ఈ అద్భుతం జరిగిందని ఏం చెప్పట్లేదు ఆయన. He want to say what God does. దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని మాత్రమే చూపిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. The second question. రెండవ ప్రశ్న, You know why he was a true prophet? ఎందుకు అతడు నిజమైన ప్రవక్త అంటే, He is helping that widow to focus on her capability to solve her problem. ఆ విధవరాలు విషయంలో ఆ దైవజనుడు చేస్తున్న కార్యం ఏంటంటే, ఆమె సమస్యల మధ్యన కూరుకుపోయిన ఆ పరిస్థితిలో ఆమె లోపల దేవుడు పెట్టిన సామర్థ్యము వైపు చూచే విధంగా ఆమెను ప్రేరేపిస్తున్నాడు. Did you understand? మీకు అర్థమైందా? Who is a true man of God? ఎవరు నిజమైన దైవజనుడు? Who is a true prophet of God? ఎవరు నిజమైన దేవుని ప్రవక్త? Who is helping you to find out your capability, not my capability, your capability to solve your own problems. నీ సొంత సమస్యను నీవుగానే పరిష్కరించుకునే సామర్థ్యం నీలో ఏదైతే దేవుడు పెట్టాడో దాన్ని వెలికి తీసి నీకు చూపించే ప్రయత్నం చేసేవాడే నిజమైన దైవజనుడు. Hallelujah. హల్లెలూయా. That's why he is asking her, what do you have in your home? అందుకని అతడు ప్రశ్న అడుగుతున్నాడు, నీ ఇంటిలో ఏమున్నది అని. What did you have? నీ వద్ద ఏమున్నది? You know, నువ్వేం కలిగి ఉన్నావు? Elijah is helping her to focus on what she has. ఎలీషా ఆమె ఏమి కలిగి ఉన్నదో దాని మీద దృష్టి నిలిపే విధంగా ప్రోత్సహిస్తున్నాడు. Tonight, ఈ రాత్రి God has brought us here దేవుడు మనల్ని ఈ స్థలానికి తోడుకొని వచ్చి ఉన్నాడు. not to show us. మమ్మల్ని ఏదో మీకు చూపించడానికి కాదండి ఇక్కడికి We are తీసుకొచ్చింది. simply like you. మేము సామాన్యులము, మీ వంటి వారమే. In fact, our problems are bigger than your problems. ఇంకా యథార్థంగా చెప్పాలంటే మీకంటే ఎక్కువ సమస్యలు మేము కలిగి ఉన్నామండి. Do you want to know my problems? నా సమస్యలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? Can I list it now? నేను ఇప్పుడు మీకు చెప్పొచ్చా? If I start to tell my చిట్టా problem, చెప్పమంటారా? నా సమస్యలు చెప్పినట్లయితే then you will start to preach and I will go and sit there. మీరు వచ్చి ఇక్కడ వాక్యం బోధించాల్సి వస్తుంది, నేను అక్కడ కూర్చోవాల్సి Am వస్తుంది. I right, Pastor? Yes, yes, Our problems are bigger than your problems. మా సమస్యలు మేము ఎదుర్కొంటున్నాం మీకంటే ఎక్కువ అండి. I am not here to tell you who John Reuben is. జాన్ రూబెన్ అంటే దైవజనుడు ఎవరు అని చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు. He is nothing. అతడు ఏమి కాను. If there is no Jesus in John, it is nothing. ఆ జాన్ రూబెన్ గారిలో యేసయ్య లేకపోతే అతడు ఏమి కాదు. God has brought me here to show who you are. నీవు ఎవరో, నువ్వు ఏమై ఉన్నావో నీకు చూపించడానికే, ఆ విషయం నీకు చెప్పడానికే దేవుడు నన్ను ఇక్కడికి God has తీసుకొచ్చాడు. brought me here to show you what he can do through you. నీ ద్వారా దేవుడు ఏం చేయగలడో నీకు చెప్పడానికి దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. Hallelujah. హల్లెలూయా. Say hallelujah. చెప్తారా గట్టిగా? హల్లెలూయా. Come on. అమ్మా గట్టిగా చెప్పండి. Do you want miracle to happen through me or do you want miracle to happen through you? నా ద్వారా మీకేదో అద్భుతం జరగాలని ఆశపడతారా? మీ ద్వారా మీకే అద్భుతం జరగాలని మీరు ఆశపడతారా? Huh? Come on, I can't hear. నాకు వినబడట్లేదు, గట్టిగా చెప్పాలి. Both, huh? No. రెండు జరగాలంటారా? రెండు విధాలుగా జరిగితే బాగుంటుంది అంటారా? How many of you saying, Lord, do miracle through me? Through you. Amen. ప్రభువా నా ద్వారా అద్భుతం చేయి నాయనా అని ఎంతమంది మీరు అడుగుతున్నారు దేవుణ్ణి ఈ రాత్రి? Come on. Yeah. చెప్పండి, చేతులు ఎత్తండి, చూపించండి. Good. Okay, put your hands down. Thank you very చేతులు much. దించండి. చాలా వందనాలు. So I'm going home. అయితే ఇక నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇక Shall I go home? వెళ్ళిపోమంటారా? Okay. Sir. See, why we are here? ఎందుకు మేము ఇక్కడ ఉన్నామంటే Just to help you. మీకు సహాయం చేయడానికి మాత్రమే. Just to help you. మీకు సహాయం చేయడానికి అన్నట్టుగా Just to ఉన్నాం. open your eyes. మీ కళ్ళు తెరవడానికి మాత్రమే To ఉన్నాం. show what is there in your life. మీ జీవితంలో దేవుడు ఏం సామర్థ్యం పెట్టాడో మీకు చూపించడానికి, మీ కళ్ళు తెరవడానికి మాత్రమే What మమ్మల్ని God ఇక్కడ has పెట్టాడు. placed in your life. నీ జీవితంలో దేవుడు ఏమి పెట్టి ఉన్నాడు, ఏ నిధిని దాచిపెట్టాడు. We are simply the servant of God. మేము కేవలము దేవుని సేవకులం మాత్రమే.
Elijah was asking two questions. ఎలీషా రెండు ప్రశ్నలు అడుగుతున్నాడు. What was the first question? మొదటి ప్రశ్న ఏంటండి? What can I do for you? నేను నీకేం చేయగలను? The second question, రెండవ ప్రశ్న, what is there in your house? నీ ఇంటిలో ఏమున్నది? Listen very carefully. జాగ్రత్తగా వినండి. Which question did she answer? ఏ ప్రశ్నకు ఆమె జవాబిచ్చింది? Which question did she answer? ఆమె జవాబు చెప్పిన ప్రశ్న ఏ ప్రశ్న? Did she answer the first question or did she answer the second question? ఆమె మొదటి ప్రశ్నకు జవాబు చెప్పిందా, రెండో ప్రశ్నకు జవాబు చెప్పిందా? సెకండ్ క్వశ్చన్. She didn't care about the first question. అసలు మొదటి ప్రశ్న పట్టించుకోనే లేదండి ఆమె. She didn't answer the first question. ఆ మొదటి ప్రశ్నకు జవాబే చెప్పలేదు. If I would have been there, నేనే గనుక ఆమె స్థానంలో ఉండుంటే I would have got the answer for the first question. మొదటి ప్రశ్నకే జవాబు చెప్పేదాన్ని. I would have told him, నేను ఆయనకు చెప్పేవాడిని, Elijah, ఎలీషా గారు, you are a man of God. మీరు దైవజనుడు, You pray more than me. మీరు నాకంటే ఎక్కువ ప్రార్థన చేస్తారు God కదా, is speaking to you. కాబట్టి నేను మీతో And మాట్లాడుతున్నాను. you have the double fold blessings from Elijah. ఏలియా దగ్గర నుంచి మీరు రెండంతల అభిషేకం పొందుకున్నారు కదండి. It's you who have parted the Jordan. యొర్దాన్ నదిని రెండు పాయలు చేసిన వ్యక్తి కదండి మీరు. How can you tell to me like that? నాకు అలాగే ఎలా ప్రశ్నిస్తారండి I నన్ను? want you to fast and pray for me. మీరే నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలండి అంటాను నేను. I would have answered the first question. నేను అలాగ ప్రశ్నకు జవాబు చెప్పేవాడిని This మొదటి ప్రశ్న. wonderful women. అయితే ఈ అద్భుతమైన స్త్రీ, Wow, I want such women in my church. నా సంఘంలో అయితే అటువంటి అద్భుతమైన స్త్రీలు కావాలని నేను Women కోరుకుంటున్నాను. never complain. ఎవరు ఎన్నడూ ఏ విధమైన ఫిర్యాదులు చేయనటువంటి స్త్రీలు. How many pastors are here? ఇక్కడ ఎంతమంది దైవజనులు ఉన్నారు? Come on, pastors. పాస్టర్లైన వారు, Oh, దైవజనులైన pastors are వారు. sitting here. How many pastors want such women like in our church? ఎంతమంది అలాంటి స్త్రీలు మా సంఘంలో ఉండాలని ఆశపడుతున్నారు? Like women who never complains. ఎన్నడూ ఏ ఫిర్యాదు చేయనటువంటి స్త్రీలు మా సంఘంలో ఉండాలని ఆశపడుతున్న Women never దైవజనులు. expect anything from the pastor. పాస్టర్ గారి దగ్గర నుండి ఎవరు ఎప్పుడు ఎన్నడూ ఏమి ఆశించనటువంటి వ్యక్తులు కావాలని ఆశపడుతున్నారు వారు. If believers are like that, విశ్వాసులు కనుక మనకు అలా ఉంటే I'm సంఘంలో so happy. చాలా సంతోషంగా ఉంటారు. But sometimes we can't keep the phone down. అయితే కొన్నిసార్లు ఫోన్ కింద పెట్టలేమండి. We will be hearing the door knock always. ఎప్పుడు అలాగ తలుపు తడుతూనే ఉంటారు. 1 o'clock in the night they will call you. మధ్యరాత్రి 1 గంట కూడా ఫోన్ చేస్తూనే You know ఉంటారు. what the first question they ask? మొదటి ప్రశ్న ఏం చేస్తారు తెలుసా? In the ఏం middle of అడుగుతారు? the night? మధ్యరాత్రి లేపి ఏం అడుగుతారు తెలుసా? Pastor, are you sleeping? పాస్టర్ గారు మీరు నిద్రపోతున్నారా అని Every అడుగుతారు. pastor in the middle of the night they will be sleeping. ఏ పాస్టర్ గారైనా మధ్యరాత్రి నిద్రపోతూనే ఉంటారు కదండి. But this woman, కానీ ఈ స్త్రీ, she didn't answer the first question. ఆమె మొదటి ప్రశ్నకు జవాబు ఇవ్వలేదండి. She didn't care about the first మొదటి question ప్రశ్న పట్టించుకోలేదండి. because she is not expecting anything from Elijah. ఎందుకంటే ఎలీషా నుండి ఆమె ఏమి ఆశించట్లేదు. She was not anything expecting from Elijah. ఎలీషా నుండి ఏమి కావాలని ఆశించట్లేదు ఆమె. She answered the second question. ఆమె రెండవ ప్రశ్నకు జవాబు చెప్పింది. It was a beautiful answer. అద్భుతమైన జవాబు ఇచ్చింది ఆమె. It was a beautiful answer. అద్భుతమైన జవాబు చెప్పింది. You know what she said? ఆమె ఏమంటుంది తెలుసా? Sir, అయ్యా, I have nothing. నా యొద్ద ఏమీ లేదు. I have nothing నా యొద్ద ఏమీ లేదు. but కానీ a pot of oil. ఒక చిన్న పాత్రలో నూనె మాత్రమే ఉంది. Yes, I have nothing. నాకు ఏమీ లేదు. I have nothing. నా ఇంట్లో ఏమీ లేదు. When the world sees my life, లోకము నా జీవితాన్ని చూస్తే, when my relations looks at me, నా బంధువులు నన్ను చూసినప్పుడు, when the bank manager look at my account, బ్యాంక్ మేనేజర్ గారు నా అకౌంట్ చూశాడు అనుకోండి, when you look at my purse, నా పర్సు చూశాడు అనుకోండి, there is nothing. ఏముండదండి. There is nothing. ఏమీ లేదు. But కానీ, let everyone take but. చెప్తారు అందరు కానీ. Come on, say. ఏమీ లేదు కానీ. I don't hear. Come on. వినబడట్లేదండి, గట్టిగా చెప్పండి. All say I have nothing but. అందరు చెప్పండి, నా వద్ద ఏమీ లేదు కానీ. I think they can't say I have nothing because they have everything. అంటే మీరు నేను చెప్పిన మాట చెప్పట్లేదంటే మీరు అన్ని కలిగి ఉన్నారనమాట. ఏం లేదని చెప్పమంటారు ఏంటండి, మా దగ్గర అన్ని ఉన్నాయన్నట్టుగా మీరు నోరు తెరవట్లేదు. That's why you are true. అందుకనే మీరే నిజం చెప్తున్నారండి, అబద్ధాలు చెప్పట్లేదు. Pastors, listen very carefully. These people have everything. పాస్టర్లారా జాగ్రత్తగా వినండి, వీళ్ళందరికీ అన్ని ఉన్నాయండి, ఏం కొదవలేదు వీరికి. Hallelujah. హల్లెలూయా. You know, Peter said పేతురు అన్నాడు in Acts chapter 3, అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో, looking at the man who was lame, అక్కడ కుంటివాడుగా బిచ్చగాడుగా పడున్నటువంటి అతన్ని Peter చూసి అంటున్నాడు, said, పేతురు అంటున్నాడు, I have nothing. నా యొద్ద ఏమీ లేదు. I have silver, no gold. వెండి బంగారం మా యొద్ద లేదు. I have the name of Jesus మేము Christ. యేసు నామమును కలిగి ఉన్నాము. Hallelujah. హల్లెలూయా.
Peter had nothing. పేతురు దగ్గర ఏం లేదండి, He had something. ఆయనకు ఒకటి ఉన్నది. Martin Luther, when he came out of the Roman Catholic Church, రోమన్ క్యాథలిక్ సంఘం నుంచి అతడు బయటకు వచ్చినప్పుడు you know what he said? ఆయన ఏమన్నాడు తెలుసా? Today's church cannot say I have nothing. నేటి సంఘము నా యొద్ద ఏమీ లేదు అని చెప్పలేరండి. Today's church cannot say I have nothing. ఈ రోజు నేటి సంఘము నా యొద్ద ఏమీ లేదు అనే మాట ఒప్పుకోలేరు. Because today's church have their gold and silver. ఎందుకంటే ఈ రోజు సంఘము ఎలా ఉందంటే వెండి బంగారాలు ఉన్నాయి బాగా. Yeah, today's church they have money. డబ్బు ఉంది సంఘంలో. That's why they cannot ask the lame man to walk. అందుకనే కుంటివాన్ని లేచి నడుమని చెప్పగలిగే పరిస్థితి లేదు. Now you know why lame people are not walking in the church? ఇప్పుడు సంఘంలో అలాంటి అద్భుతాలు, కుంటివాళ్ళు నడిచే అద్భుతాలు ఎందుకు జరగట్లేదు తెలుసా అండి? We can't do miracles in the church. సంఘాల్లో మనం అద్భుతాలు ఎందుకు చేయలేకపోతున్నాం తెలుసా? Because we have something. మన దగ్గర ఏదో ఉంది. She beautifully said. ఆమె అద్భుతంగా చెప్తున్న మాట, అయ్యా I have nothing. అయ్యా నా యొద్ద ఏమీ లేదు, But కానీ I have a pot of oil. నూనె కుండ ఒకటి చిన్నది ఉందమ్మా. అయ్యా Sisters, listen very carefully. సిస్టర్స్ చాలా జాగ్రత్తగా వినండి సహోదరులారా. Pot of oil. చాలా నూనె. When you think a pot, మరి ఒక చిన్న కుండలో ఉన్న నూనె మీరు ఆలోచించండి. in your home it would carry at least 10 liters of oil. మీ ఇంట్లో ఒకవేళ 10 లీటర్ల నూనె అయినా ఉండొచ్చు. Yeah, a pot. ఒక పెద్ద పాత్రలో. More than that? అంతకు మించి ఉంటుందా? So do you have a pot to carry water? మరి నీళ్లు మోసుకొని వెళ్ళే ఆ కుండ ఉంటుందా? You don't have. మీకు లేదా? Arey, these people they don't have any pots in home. No. Only pipes, huh? Only pipes and cans, water cans. Oh, water cans. Okay, water can. Okay, water can. వాటర్ క్యాన్ ఉందనుకోండి. So how many liters a can carry? ఆ క్యాన్ లో ఎన్ని లీటర్లు పడతాయండి? 20 లీటర్స్. 20 liters. 20 లీటర్లు పడతాయి. Oh, you should be very rich. అంటే దాని అర్థం మీరు చాలా ధనవంతులు 20 అన్నమాట. liters of oil. 20 లీటర్ల నూనె ఉందన్నమాట మీ ఇంట్లో. Hallelujah. హల్లెలూయా. But in the Bible, అయితే బైబిల్లో in English it is translated as pot. ఇంగ్లీష్ లో కుండ అని ఉన్నది, అక్కడ తెలుగులో కూడా కుండ అనే ఉంది. Kunda. Huh? Yeah. So how much liters a kunda will be there? కుండ అంటే ఎంత ఉంటుందండి? ఎంత కుండ ఉండొచ్చు? Small kunda, big kunda. చిన్న కుండ ఉండొచ్చు, పెద్ద కుండ ఉండొచ్చు, చాలా పెద్దది ఉండొచ్చు. Depends on the size. సైజుని బట్టి ఉంటుందండి కుండ. Look at me. నన్ను చూడండి ఒకసారి, నా వైపు చూడండి. Pot which is used in Hebrew is asuk. కుండ అనే ఆ పదానికి హీబ్రూ భాషలో అసుక్ అనే పదం వాడబడింది. Asuk. అసుక్. It is not a kunda. అది కుండ కాదు. Look at my finger. నా వేలు చూడండి ఒకసారి. It's a very small bottle of oil. చిన్న బాటిల్ అన్నమాట, నూనె బాటిల్ చిన్నది, ఇంత ఉంటుంది, ఇంత సైజ్ లో. Fragrance oil. మరి ఆ సువాసన వెదజల్లే అత్తరు బుడ్డి ఉంటుందిగా, చిన్న బుడ్డి. Yeah, అంత every చిన్నదన్నమాట. woman will hang on their neck. ప్రతి స్త్రీ కూడా ఆమె మెడలో ధరించి వేసుకొని వెళ్తుంది అనమాట. అది చిన్న పాత్ర. Yeah, very small bottle. చాలా చిన్న బాటిల్ అది. That's all she had. ఆమె దగ్గర అంత చిన్న బాటిల్లో ఉన్న నూనె ఉంది అనమాట. Very insignificant. అంటే ఏ మాత్రం గుర్తించదగిన ఆమోదయోగ్యమైనటువంటి స్థితి కాదది. Very little bit. చాలా చిన్న, చాలా కొద్ది నూనె. But she knows she had it. కానీ ఆమె తెలుసుకున్నది ఏంటంటే ఆ చిన్నదైనా కొద్దిదైనా నా దగ్గర ఉంది అని ఆమె గుర్తించింది. Usually every Jewish woman will have 2 bottles. సహజంగా అయితే ప్రతి యూదులైనటువంటి స్త్రీలు 2 బాటిళ్లు కలిగి ఉంటారు. One bottle is this oil, fragrance anointing oil. ఒకటేమో ఈ యొక్క సువాసన వెదజల్లే నూనె కుండ పాత్ర చిన్నది. Second is a bottle called tear bottle. రెండవదేమో నీటి బుడ్డి. That is, every Jew will fast and pray on Yom Kippur, that is on the feast of atonement. మరి ఆ యొక్క అటోన్మెంట్ అనే పండుగ జరుగుతున్నటువంటి సందర్భంలో, ప్రాయశ్చిత్త పండుగ జరుగుతున్నటువంటి సందర్భంలో వారు ఏం చేస్తారంటే ఒక చిన్న బాటిల్ సంపాదించుకొని పెట్టుకుంటారు. Yeah. So on that day, ఆ దినాన these women they cry. ఆ స్త్రీలు ఏడుస్తారు, విలపిస్తారు. They cry and cry and cry. ఏడ్చి విలపించి for their sins. వారి పాపాల కోసం దేవుని దగ్గర ఏడుస్తారు. So that on the feast of atonement their sins should be forgiven. ఈ ప్రాయశ్చిత్త పండుగ జరుపుకుంటున్న సందర్భంలో వారు విలపించినప్పుడు వారి పాపములు క్షమించబడతాయనే నమ్మకంతో దేవుని దగ్గర ఏడుస్తారు. So when they cry, వారు ఏడ్చినప్పుడు they
They collect the tears in the bottle. ఆ నీటి, ఆ కన్నీరు అలా కారుతున్న నీటిని ఆ బాటిల్లో ఇలా పట్టుకుంటారన్నమాట, కింద పడకుండా. Do you want to try that? మీరు అలా ట్రై చేయాలనుకుంటున్నారా, ప్రయత్నం I think చేయాలనుకుంటున్నారా? for us bottle is not enough. మనకైతే బాటిల్ సరిపోదు అనుకుంటాను, We need అంత a చిన్న బాటిల్. Syntex tank. మనకు సింటెక్స్ ట్యాంక్ కావాలి. So every woman will have the 2 bottles. కాబట్టి ప్రతి స్త్రీ దగ్గర ఈ 2 చిన్న బాటిల్స్ ఉంటాయండి. That's why one woman, she broke the bottle, the tear bottle, and poured in the feet of Jesus, and she wiped out with her hair. అందుకనే ఆ స్త్రీ మనం చూసినట్లయితే బైబిల్లో యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆమె కన్నీటితో నిండినటువంటి ఆ నీటి బుడ్డిని ఆమె పగలగొట్టి యేసయ్య పాదాల మీద పోసి ఆమె తల వెంట్రుకలతో తుడిచినట్టుగా మనం Tears are చూస్తున్నాం. precious. అంటే ప్రశస్తమైన కన్నీరు అన్నమాట. That's why the Bible says, అందుకనే బైబిల్ చెప్తుంది, God has your tears in his bottle. దేవుడు నీ కన్నీటిని తన బుడ్డిలో పెట్టుకుంటున్నాడని చెప్తుంది వాక్యం. Do you believe that? మీరు అది నమ్ముచున్నారా? Maybe don't worry. Oh, pastor, I would have saved the tears in the bottle. పాస్టర్ గారు అలాగా ముందే తెలుసుంటే నేను ఎన్ని బాటిల్ నింపి పెట్టేదాన్ని అని మీరు అనుకోకండి. Don't worry, everything ఏం is been పర్వాలేదు, saved there. దేవుని దగ్గర బాటిల్ ఉంది, ఆ బుడ్డిలో ఆయన నీ కన్నీటిని దాచిపెట్టాడు. I mean, put your hands together for గట్టిగా that. చెప్పలు కూడా దేవుని కనపరచండి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. So all she had is a little bit of oil. కాబట్టి ఆమె దగ్గర ఉన్నదంతా ఏంటంటే చిన్న ఆ బుడ్డిలో నూనె. Amen. ఆమేన్. But కానీ it's very little. చాలా చాలా కొద్దిగా, Very little. చాలా కొద్దిగా. But I want to appreciate this woman, అయితే ఈ స్త్రీని నేను అభినందిస్తున్నాను. because she could able to find out what she has in her life. ఆమె జీవితంలో అంత చిన్నగా ఎవరు గుర్తించలేనిది చిన్నది ఉన్నా కూడా ఆమె గుర్తించి చెప్తుంది. Tonight God is speaking to you. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. Maybe your problem is very big. నీ సమస్య చాలా పెద్దదై ఉండొచ్చు. Your problem is very complicated. నీ సమస్య చాలా పరిష్కరించలేనటువంటి భయానకమైనదిగా ఉండొచ్చు. Maybe bigger than her problems. ఆమెకున్న సమస్యలకు మించిన సమస్యలు But the ఉండొచ్చు. Lord says, అయితే ప్రభు సెలవిస్తున్నాడు, there is something in you. నీలో ఏదో ఒకటి ఉన్నది. You got something. నీకు ఒకటి ఉన్నది. God has left something. నీలో ఏదో దేవుడు దాచిపెట్టి ఉన్నాడు. You to look for it. దాని కొరకు నువ్వు చూడాలి. Tonight, ఈ రాత్రి I pray that God would train your eyes to see what you have in your life. నీ జీవితంలో దేవుడు దాచిపెట్టిన ఆ నిధి నీలో ఏదైతే దాగి ఉన్నదో దాన్ని చూడగలిగే విధంగా నీ కన్నులు దేవుడు తెరవాలని నేను I ప్రార్థిస్తున్నాను. pray that God train your eyes to identify that little bottle of oil in your life, which is the key for your transformation. నీ యొక్క రూపాంతరానికి తాళపు చెవిగా వాడబడే ఆ చిన్న నీటి బుడ్డిని దేవుడు నూనె బుడ్డి నీ దగ్గర ఉన్నట్టుగా నువ్వు గుర్తించగలిగి చూడగలిగే విధంగా నీ కన్నులను దేవుడు శుభ్రం చేయాలని నేను కోరుకుంటున్నాను. Sisters and brothers, our eyes are trained to see the negative things. సహోదరి సహోదరులారా, మన కనులు ఎలా తర్ఫీదు చేయబడ్డాయంటే ప్రతికూలమైన నకారాత్మకమైన విషయాలను చూడగలిగే విధంగా మన కన్నులకు తర్ఫీదు We అయిపోయింది. always see the big problems. పెద్ద పెద్ద సమస్యల్ని మన కన్నులు We చూస్తుంటాయి. don't see the small miracle in your life. జీవితంలో దేవుడు దాచిపెట్టిన ఆ చిన్న అద్భుతాన్ని చూడగలిగే కన్నులు మనకు లేవు. The Lord says you have something. ప్రభు అంటున్నాడు, నీ దగ్గర ఏదో ఉన్నది. I mean, you may be with a big problem, నువ్వు పెద్ద సమస్యలో ఉండొచ్చు, but there is something in you. కానీ నీలో ఏదో ఒకటి ఉన్నది. She had the oil. ఆమెకు నూనె ఉన్నది. Maybe it might sound silly to others. ఇతరులకు చెప్పడానికి ఆ మాట వింటే కొంచెం ఎబ్బెట్టుగా అనిపించవచ్చు. Maybe people could say, ప్రజలు అనొచ్చు, you have big problem. ఎంత పెద్ద సమస్య ఉంది What నీకు, can you do with the little oil? అంత చిన్న నీటి బుడ్డితో నూనె బుడ్డితో నువ్వు ఏం చేయగలవు అన్నట్టుగా People అనిపించవచ్చు. might overlook the little bit of oil in her life. ఆమె జీవితంలో ఉన్నటువంటి ఆ కొద్దిపాటి నూనె బుడ్డిని చూసినప్పుడు అది చిన్న చూపు చూసినట్టుగా But I అనిపించవచ్చు. tell, that's where the miracle is. కానీ నేను చెప్తున్నాను, అక్కడే ఆ చిన్న బుడ్డిలోనే అద్భుతం దాగి ఉన్నది. You have the bottle of oil. నీ దగ్గర నూనె బుడ్డి ఉన్నది. You have that bottle. ఆ బాటిల్ నీ దగ్గర ఉన్నది. Maybe that bottle is your prayer. ఒకవేళ ఆ బుడ్డి నీ ప్రార్థనే కావచ్చు. Can you pray? నువ్వు ప్రార్థన చేస్తావా? Can you pray? నువ్వు ప్రార్థించగలవా? How many of you can pray? మీలో ఎంతమంది ప్రార్థన చేయగలరు? Come on, let me అవునండి, see. నేను ప్రార్థన చేయగలను, చేస్తాను Amen. అన్నవారు. There are some people who cannot pray. కొంతమంది ప్రార్థన చేయలేని వారు కూడా ఉన్నారు. I think I need to deliver you right now. మీకు విడుదల కావాలి, ఇప్పుడే Let విడిపిస్తాను. me ask you once again, can't you pray in your life? మరొకసారి అడుగుతున్నాను, కనీసం ఒక చిన్న ప్రార్థన మీరు చేసుకోలేరా? Can మీకు you మీరు pray? చేసుకోలేరా? చేయలేరా? చెయ్యరా?
Brothers, can you pray? బ్రదర్ మీరు ప్రార్థన చేయగలరా చేయలేరా? 10 minutes? ఒక 10 నిమిషాలైనా చేసుకోలేరా? Half an hour? ఒక అరగంట చేయలేరా? How many of you can pray half an hour? ఒక అరగంట నేను చేయగలను అన్నవారు Come on, ఎంతమంది let me ఉన్నారు? see your చేతులు hands ఎత్తి up. చూపించండి. Yeah, right. Put your hands down. చేతులు దించండి. How many of you can pray 1 hour? ఒక గంట నేను ప్రార్థన చేయగలను అన్నవారు చేతి చూపించండి. Okay, well and good. Few people, okay. కొంతమంది ఉన్నారండి. Let me tell you. ఒక మాట చెప్తాను వినండి. That's the bottle of oil. అదే నీ దగ్గర ఉన్నటువంటి నూనె బుడ్డి. You have it. నువ్వు కలిగి ఉన్నావు అది. You have it. నువ్వు కలిగి ఉన్నావు. The point is, సమస్య ఏంటంటే sometimes we don't know the power of prayer in our life. కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు పెట్టిన ఆ ప్రార్థన యొక్క శక్తిని మనం గుర్తించం. We go to Elisha. మనం ఎలీషా దగ్గరికే We వెళ్తాం. want the man of God to lay our hands and pray for us. దైవజనుడే మన నెత్తి మీద చేతులుంచి ప్రార్థన చేయాలని ఆశపడతాం. See, there is nothing wrong in the men and women of God praying for you. అంటే దైవజనుల దగ్గరికి వెళ్ళి చేతులు పెట్టి ప్రార్థన చేయించుకోవడం తప్పేమీ అనట్లేదు నేను. But I tell you, కానీ నేను మీకు చెప్తున్నాను, God has the resources in you. దేవుడు ఆ వనరులను నీలోనే పెట్టి ఉన్నాడు. That is more than enough. అది చాలు నీకు. How many of you can praise? మీలో ఎంతమంది స్తుతించగలరు How దేవుని? many of you can sing? ఎంతమంది పాడగలరు దేవుని కొరకు? 10 minutes can sing? ఒక 10 నిమిషాలు పాడలేరా Come on. దేవుని కొరకు? Let me see your hands. అలాంటి వారి చేతులు ఎత్తి చూపించండి. నేను 10 నిమిషాలు దేవుని కొరకు పాటలు పాడగలను అన్నవారు You can sing anyway, okay? ఏదైనా పాడొచ్చండి. You don't need music, huh? మీకు సంగీతం అక్కర్లేదు. You don't need to sing in the scale. మరి ఆ రాగం పద్ధతిలోనే కరెక్ట్ గా పాడాలనే ఆ ప్రమేయం ఏం Maybe లేదు, when అవసరం you లేదు. sing, your children say, "Mommy, don't sing. It's like a donkey box." మీరు పాడుతున్నప్పుడు ఒకవేళ మీ పిల్లలు అన్నారేమో గాడిదరిసినట్టుగా ఉంది మమ్మీ పాడొద్దు అన్నట్టుగా అన్నారేమో. But it's okay. Can you అయినా sing? పర్వాలేదు. మీరు పాడగలరా? Can you praise the Lord? మీరు దేవుని స్తుతించగలరా? Can you thank the Lord? దేవునికి కృతజ్ఞత చెల్లించగలరా? I tell you, నేను మీకు చెప్తున్నాను, that is more than enough. అది చాలండి మీకు. That is the pot of oil in your life. అదే మీ జీవితంలో దేవుడు పెట్టిన ఆ నూనె బుడ్డి, చిన్న బుడ్డి. How many of you can fast? మీలో ఎంతమంది ఉపవాసం చేయగలరు, ఉపవాసం ఉండగలరు? 1 time a day? ఒక రోజుకు ఒక్కసారి, ఒక్క పూట How many of you can fast భోజనం 1 time a day? రోజుకు ఒక పూట అయినా భోజనం చేయకుండా నేను ఉపవాసం ఉండగలను అన్నవారు. అరే People, they don't fast. అంటే ఉపవాసాలు ఉండరా అండి మీరు? I think tonight dinner is cancelled. ఈ రాత్రి భోజనం మీకు రద్దు చేయబడుతుంది. మేము తినేసి వచ్చామంటారు మీరు. I saw when I was coming, నేను everyone వస్తున్నప్పుడే finished చూశాను. your dinner and you're sitting here. Huh? నేను వస్తున్నప్పుడే చూసాను అందరూ భోజనం చేసి వచ్చి కూర్చున్నారు. Now I know why you people sit at until 11:30 in the night. 11:30 దాటినా ఇక్కడ ఎందుకు లేవకుండా కూర్చుంటున్నారో ఇప్పుడు అర్థమైంది నాకు. You go back మీరు వెనక్కి వెళ్ళి and we fast and preach. మేమేమో ఉపవాసంతో వచ్చి ఇక్కడ వాక్యం You బోధిస్తుంటే eat and listen to the word of God. మీరేమో భోజనం చేసి కడుపు నిండా తినేసి వచ్చి ఇక్కడ కూర్చొని వాక్యం You వింటున్నారు. people are so clever. మీరు చాలా తెలివైన వారండి. But any you are blessed. Huh? అయినా మీరు ధన్యులు, దేవునికి స్తోత్రం. But we can fast. మనం ఉపవాసం ఉండగలం కదా? 1 day a month. నెలకు ఒక్క రోజైనా ఉపవాసం ఉండలేరా? I tell you, నేను మీకు చెప్తున్నాను, if you can fast and pray, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన that చేయగలిగితే is your bottle of oil. అదే మీ నూనె బుడ్డి. How many of you have faith in God? మీలో ఎంతమంది దేవుని యందు విశ్వాసం కలిగిన వారుగా ఉన్నారు? Little bit. I'm not talking about నేనేదో a పెద్ద faith విశ్వాసం గురించి bigger like మాట్లాడ- mountain. ఒక పర్వతం లాంటి విశ్వాసం, ఎంత పెద్ద విశ్వాసం కలిగిన వారని నేను అనట్లేదు. Smaller than the seed of a mustard. ఆ యొక్క ఆవగింజంత కంటే ఇంకా చిన్నగా ఉన్న విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం. Come on, put your hands. చెప్పండి చేతులు ఎత్తండి, Very చూపించండి. little bit, very అవునండి, little ఆ చిన్న ఆవగింజంత విశ్వాసం అయితే నాకు ఉందండి అన్నవారు చేతులు ఎత్తి చూపించండి. Yeah, right? Is your neighbor is putting your hands up? మీ పక్కవారి చేతులు ఎత్తారా లేదా చూడండి Look at ఒకసారి. your neighbor, look at me, వాళ్ళని neighbor. అడగండి, చూడండి, I can tell to them. వారికి చెప్పండి, You have the bottle of oil. మీ దగ్గర నూనె బుడ్డి ఉంది అని చెప్పండి. మీ పక్కవారికి చెప్పండి. So almost everyone have the bottle of oil. అంటే దాని అర్థం ఇక్కడ దాదాపు అందరి దగ్గర నూనె బుడ్డి ఉంది అన్నమాట. Everyone have the bottle of oil. మీలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక నూనె బుడ్డి చిన్నది కలిగి ఉన్నారు. I tell you, that is more than enough for the miracle in your life. నేను మీకు చెప్తున్నాను, మీ జీవితంలో దేవుడు చేయదలుచుకున్న అద్భుతానికి మీరు కలిగి ఉన్న ఆ చిన్న నూనె బుడ్డి చాలు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Now, ఇప్పుడు I'm going to ask you first question. మొదటి ప్రశ్న అడుగుతాను. What do you want from me? నా నుండి మీరు ఏం ఆశపడుతున్నారు? What will your answer? మీరు ఏం జవాబు చెప్తారు? ఏం జవాబు చెప్పొద్దండి. Come on, tell. No, nothing. చెప్తారా? నథింగ్, ఏం లేదని చెప్పండి.
జవాబు ఏం లేదని చెప్పండి. మొదటి ప్రశ్నకు జవాబు లేదు. Yeah, tell like this woman. చెప్పండి ఈ స్త్రీలాగే మీరు కూడా చెప్పాలి. Pastor, we don't want anything from you. Come on. పాస్టర్ గారు మీ దగ్గర నుంచి మేము ఆశపడట్లేదండి, ఏం ఆశపడట్లేదండి అని చెప్పండి. You won't say I will go home. మీరు Huh? చెప్పరా మేము వెళ్ళిపోతాం అయితే ఇంటికి. Let me ask you a second question. రెండో ప్రశ్న అడుగుతాను, You're going to answer. మీరు జవాబు చెప్తారు ఇప్పుడు. It could be prayer, అది ప్రార్థన కావచ్చు, it could be praise, స్తుతి కావచ్చు, it could be fasting, ఉపవాసం ఉండొచ్చు, it could be faith. అది విశ్వాసం కావచ్చు. Let me ask you the second question. రెండో ప్రశ్న అడుగుతాను, What do you have in your house? మీ ఇంటిలో మీ యొద్ద ఏమున్నది? ఒకరు చెప్పారు ప్రార్థన ఉంది అని. Come on, tell to your neighbor what do you పక్క have. వారికి చెప్పండి, మీ ఏముందో వారికి చెప్పండి. మాకు ఎలాగో వినబడదు కాబట్టి మీరన్నా చెప్పుకోండి. Come on, పక్క come on, వారికి. don't say to your neighbor. Don't మీ పక్క వారికి చెప్పండి, మీ దగ్గర ఏముందో చెప్పండి. Tell them, ప్రార్థన ఉందా, I can ఉపవాసం pray. చేయగలరా? Come నేను on. ప్రార్థన చేయగలను అని చెప్పండి. tell I can believe. నేను విశ్వాసం ఉంచగలను, నమ్మగలను. Tell I can praise. నేను స్తుతించగలను. Tell I can fast. నేను ఉపవాసం ఉండగలను. I tell you, that is more than enough. అది చాలండి. That's more than enough. చాలిన దానికంటే మించింది అది. That's more than enough. అది చాలు. That is the pot of oil in your life. అదే నీ జీవితంలో ఉన్న నూనె బుడ్డి, ఆ చిన్న బుడ్డి. Put your hands together and give మీ glory. చేతులు చప్పట్లతో దేవుణ్ణి స్తుతించండి. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, I tell you, God has left you with nothing. నేను మీకు చెప్తున్నాను, ఏమీ లేని స్థితిలో దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడని. Any creation, ఏ సృష్టి అయినా they were created with a purpose. వారు ఒక ఉద్దేశంతో సృష్టించబడ్డది. సృష్టి అంతటిలో అన్ని సమస్తం కూడా ఒక ఉద్దేశంతో సృష్టించబడ్డాయి. In everything, God has put something. సమస్తములో ఏదో ఒక దాన్ని దేవుడు పెట్టాడు. ప్రతి సృష్టిలో Nothing is meaningless. ఏది కూడా అర్ధరహితంగా లేదండి. Even that small insect around the lights can do something. మరి ఆ లైట్ల చుట్టూ తిరుగుతున్నటువంటి ఆ చిన్న చిన్న పురుగులు కూడా ఏదో చేయగలదు అవి. What about you? మరి నీ విషయం ఏంటి? Created in His own image, తన స్వరూపంలోనే చేసుకున్నాడే నిన్ను. redeemed by the blood of the Lamb. ఆ గొర్రెపిల్ల రక్తంలో విమోచించాడే నిన్ను. Pastors, పాస్టర్ గారు, you have something. నీ దగ్గర ఏదో ఉంది. If you are here ఇక్కడ ఉన్నట్లయితే నువ్వు with your debts in your life, నీ జీవితంలో అప్పుల బాధల్లో ఉన్నావా? you are facing a complex set of problems, నువ్వు అనేక రకాల సమస్యలతో చుట్టబడి ఉన్నావా? and you are thinking, what can I do, Lord? ప్రభువా, నేను ఏం చేయగలను అన్న ఎటు తోచని స్థితిలో ఆలోచిస్తున్నాను అన్నట్టుగా చెప్తున్నావా? Lord's question to you is, నేను నీకు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, what is there in your house? నీ ఇంటిలో ఏమున్నది? Tell to Lord, ప్రభువుకు చెప్పండి, Lord, I don't have anything, ప్రభువా, నా దగ్గర ఏమీ లేదు, but I can pray. కానీ నేను ప్రార్థన Lord, I చేయగలను. don't have anything, నా దగ్గర ఏమీ లేదు ప్రభువా, but I can praise you, కానీ Lord. నేను I స్తుతించగలనయ్యా. don't have anything, నా దగ్గర ఏమీ లేదు, but I can believe in you, Lord. కానీ నీ మీద నమ్మకం ఉంచగలనయ్యా. Believe in you, Lord. మీరు ప్రభువుని నమ్ముతున్నారా? నమ్ముతామయ్యా. When she said that answer, ఆ జవాబు ఆమె ఎప్పుడైతే చెప్పిందో, you know what Elisha said? ఎలీషా ఏమన్నాడు తెలుసా? He says, ఆయన అంటాడు, go and borrow vessels. వెళ్ళి పాత్రలు, ఒట్టి పాత్రలన్నీ తీసుకొని ఎరువు తెచ్చుకోమన్నాడు. Go and borrow the vessels. వెళ్ళి చుట్టూ ఎక్కడ నీకు ఏ పాత్ర దొరికితే ఆ పాత్రలన్నీ ఎరువు తెచ్చుకోమన్నాడు. Do you know that's not a simple word? అదొక సామాన్యమైన మామూలు మాట కాదు అని మీకు తెలుసా? When you say to God, what I have, the next moment is the prophetic word comes from God. నా దగ్గర ఇదిగో ఫలానాది ఉంది అని నువ్వు చెప్పిన మరుక్షణమే దేవుని వద్ద నుండి ఒక ప్రవచనాత్మకమైన మాట నీ కోసం విడుదలవుతుంది. The prophetic word for that woman is go and borrow. ఆ స్త్రీకి దేవుడిచ్చిన ప్రవచనాత్మకమైన మాట ఏంటంటే, వెళ్ళి అరువు తెచ్చుకోమన్నాడు పాత్రల్ని. Go and borrow. వెళ్ళి అరువు తెచ్చుకోవాలా? Is it a prophetic word? ఇది ప్రవచనాత్మకమైన మాట అంటారా? Already my problem is because of borrowing. ఇప్పటికే నేను అసలు సమస్యలో ఉన్న కారణమే అప్పులు, పొరిగింటి దగ్గర నుంచి తెచ్చుకున్న అప్పులను బట్టి అక్కడిక్కడ అరువు తెచ్చుకున్నందుకే సమస్య ఉంది. Now the man of God is saying, go and borrow. What if I go and borrow in the villages? All these people will come with the broomstick. మరి ఇప్పుడు నేను అసలే అప్పుల్లో కూరుకుపోయి ఉన్నానంటే మళ్ళీ వెళ్ళి అరువు తెచ్చుకోమంటాడు ఈ దైవజనుడు. నేను గనక ఇప్పుడు ఇంటింటికి అలాగా అడగడానికి అన్నట్టుగా వెళ్తే చీపురు గట్ట పట్టుకొని నా వెంట పడతారు అన్నట్టుగా అనుకోవచ్చు ఆ స్త్రీ. అవునా? Is it true? అది సత్యమేనా?
Already they have borrowed many money from that home. అప్పటికే వాళ్ళందరి దగ్గర రకరకాల ప్రజల దగ్గర ఎంతో అప్పు చేసింది, డబ్బులు అప్పు తీసుకొచ్చుకున్నారు. But the prophetic word is go and borrow. అయితే ప్రవచనాత్మకమైన This is a word for you. ఇది మీ కొరకు మాట. This is a prophetic word. ఇది ఒక ప్రవచనాత్మకమైన మాట. Maybe it might be impossible. ఒకవేళ అది అసాధ్యమే కావచ్చు. It's a very risky thing. అది కొంచెం కష్టతరమైన పనే కావచ్చు, రిస్క్ తో కూడుకుంది కావచ్చు. But when the prophetic word of God comes, కానీ దేవుని వద్ద నుండి ఒక ప్రవచనాత్మకమైన మాట విడుదలైతే, if you trust the word of the Lord, ఆ దేవుని మాటను గనుక నువ్వు నమ్మగలిగితే, miracle will happen. అద్భుతం జరుగుతుంది. The people of Israel were standing before the Red Sea. ఇజ్రాయెల్ జనాంగము ఎర్ర సముద్రము ఎదుట నిలబడి ఉన్నారు. What was the prophetic word? దేవుడు ఇచ్చిన ప్రవచనాత్మకమైన మాట ఏంటి? Stretch forth your hand. నీ చెయ్యి చాపు. What will happen when you stretch forth your hand? చెయ్యి ముందుకు చాపితే ఏం జరుగుతుందండి? A long stick, when you stretch forth over the Godavari river, what will happen? చేతిలో పెద్ద కర్ర పట్టుకొని ఆ గోదావరి నది దగ్గర నిలబడి ఆ నది వైపు ఇలా కర్ర చాపితే ఏం జరుగుతుందండి? It seems foolish. అది వెర్రితనంగా కనిపిస్తుంది, పిచ్చిగా అనిపిస్తుంది. But it is a prophetic word. కానీ అదొక ప్రవచనాత్మకమైన మాట దేవుడిచ్చాడు. Sometimes when the prophetic word of God comes through the man of God in your life, it might seem it is impossible. కొన్నిసార్లు దైవజనుని వద్ద నుండి ఒక ప్రవచనాత్మకమైన మాట వస్తే అది నీకు కంటికి చూడటానికి అసాధ్యంగా అనిపించవచ్చు. It might seem foolish. అది వెర్రితనంగా కూడా అనిపించవచ్చు. That is prophetic word. అదే ఒక ప్రవచనాత్మకమైన మాట. Prophetic word is, prophecy is not what you want. ప్రవచనాత్మకమైన మాట అంటే నీకు అవసరమైన, నీకు ఇష్టమైనటువంటి రీతిగా వచ్చే ప్రవచనం కాదు. Sometimes when prophecy says, I'm seeing a red car, నేను ఒక రెడ్ కార్ చూస్తున్నాను అని ప్రవచించాడు అనుకోండి ఎవరైనా. I'm seeing a 4-bedroom house. ఒక 4 బెడ్రూమ్ల ఇల్లును చూస్తున్నాను, కళ్ళతో చూస్తున్నాను అని దైవజనుడు ప్రవచనం చెప్పాడు అనుకోండి, చాలా సంతోషపడతారు. That's very cheap. అది చాలా చిరాగ్గా ఉంటుంది, అది చౌకగా ఉంటుంది. అది What is the real prophetic word? అసలు నిజమైన ప్రవచనాత్మకమైన మాట ఏంటో తెలుసా? Something you cannot believe. నువ్వు నమ్మకూడనటువంటి పరిస్థితిని గురించి, లేదా నువ్వు నమ్మకూడని దాన్ని చెప్పడమే ఒక ప్రవచనాత్మకమైన మాట. Something, I mean, it is impossible. అంటే నీకు చూడటానికి, వినడానికి అసాధ్యంగా అనిపిస్తుంది అది. What was the word? ఆ మాట ఏంటి? Go and borrow. వెళ్ళి అరువు తెచ్చుకోమంటున్నాడు. You know what she did? ఆమె ఏం చేసింది తెలుసా? She obeyed immediately the word of God. వెంటనే దేవుని మాటకు ఆమె విధేయత చూపించింది, లోబడింది. She didn't see the consequences. ఆమె ఆ పరిణామాలు ఎలా ఉంటాయని ఆలోచించలేదు. What the people will tell about me. జనాలు నా గురించి ఏమనుకుంటారని ఏమి చూడలేదు. What the village will talk about me. గ్రామస్తులు ఏమనుకుంటారు, నా గురించి ఏం మాట్లాడుకుంటారని పట్టించుకోలేదు. She didn't worry. ఆమె ఏం చింతించలేదు. When God said to Gideon, దేవుడు గిద్యోనుతో చెప్పినప్పుడు, గిద్యోను go to war. యుద్ధానికి వెళ్ళమన్నాడు. You know what you have to take with you? మరి నీతో ఏం తీసుకొని వెళ్ళాలి తెలుసా? Take a torch. ఒక టార్చ్ తీసుకొని వెళ్ళమన్నాడు. And an earthen pot. మరి ఒక మట్టి కుండ తీసుకెళ్ళమన్నాడు. Will you take an earth pot to go to fight against your enemy? నీ శత్రువుకు వ్యతిరేకంగా యుద్ధాన్ని చేయడానికి, పోరాడటానికి వెళ్తున్నప్పుడు మట్టి కుండ పట్టుకెళ్తే ఎలా ఉంటుందండి? But that was the prophetic word. కానీ అదొక ప్రవచనాత్మకమైన మాట. Take your pot. నీ కుండను తీసుకొని వెళ్ళు. Gideon obeyed the voice of God. గిద్యోను దేవుని మాటకు, దేవుని స్వరానికి లోబడ్డాడు. He saw a miracle. మరి ఆయన అద్భుతాన్ని చూశాడు. Listen very, very carefully. జాగ్రత్తగా వినండి. You have the pot of oil. మీకు ఆ నూనె బుడ్డి ఉన్నది. Now all you need ఇప్పుడు నీకు కావాల్సిందల్లా is a prophetic word from the Lord. ప్రభు నుండి ఒక ప్రవచనాత్మకమైన మాట అవసరమైనది. What should I do with this pot of oil? ఈ నూనె బుడ్డితో నేనేం చెయ్యాలి? What should I do with this pot of oil? ఈ నూనె బుడ్డితో, ఈ చిన్న నూనె బుడ్డి, It's a little bit of prayer. దేవా నా దగ్గర ఉన్నదంతా కేవలం ఒక చిన్న ప్రార్థన జీవితం మాత్రమే నాకు ఉంది. Little bit of faith. ఒక చిన్న విశ్వాసం నాకుంది. Little bit of praise. ఒక కొద్దిపాటి స్తుతి నాకున్నది, కొద్దిపాటి విశ్వాసం ఉన్నది నాకు. Very little money. చాలా కొద్ది ధనం ఉన్నది నా దగ్గర. What I have to do? నేనేం చేయాలి ప్రభువా? Ask God.
దేవుణ్ణి అడుగు, He will give you a word. ఆయన నీకు ఒక మాట ఇస్తాడు. Maybe tonight He will give you a word. ఈ రాత్రే నీతో మాట్లాడొచ్చు, Maybe నీకు మాట tomorrow. ఇవ్వచ్చు. Please listen here. Amen. Tomorrow He will give you a word. జాగ్రత్తగా వినండి, రేపు ఒకవేళ దేవుడు నీకు ఒక ప్రవచనాత్మకమైన మాట ఇస్తాడేమో. When you obey the word, ఆ మాటను గనుక నువ్వు విని లోబడితే you will see a miracle in our life. నీ జీవితంలో ఒక అద్భుతం Put చూడబోతున్నావు. your hands together and give glory to God. గట్టిగా చప్పలు కొట్టి దేవుని గణపరచండి. She obeyed. ఆమె లోబడింది. She borrowed the vessels. ఆమె పాత్రలన్నీ అరువు తెచ్చుకుంది. You know what? ఏంటో తెలుసా? She started to pour the little bit of oil. కొద్దిగా ఆ పాత్రలో నూనె పోయడం మొదలు పెట్టింది. She started to pour the oil. ఆ నూనె పోయడం మొదలు పెట్టింది. Rest, you know what happened. మిగిలింది కథ మీకు అందరికి తెలుసు. You know what happened. ఏం జరిగిందో తెలుసా? Every single vessel started to overflow. ఆ పాత్రలన్నీ నిండి పొంగి పొరలడం మొదలు పెట్టాయి నూనెతో. Everything started to overflow. అన్ని ఆ పాత్రలన్నీ నిండి పొరలటం మొదలు పెట్టాయి. And the Bible says, బైబిల్ చెప్తుంది, she sold that oil. ఆ నూనె ఆమె మొత్తం తీసుకెళ్లి And అమ్మేసింది. she cleared all the debts. ఆమె అప్పులన్నీ తీర్చేసింది. Not only that, అంత మాత్రమే కాదు, she and her sons ఆమె తన కుమారులు కలిసి used that oil ఆ నూనెను వాడుకొని until their end of their వారి life. జీవితాంతము దాన్ని వాడుకున్నారు. Until the end of their life. వారు బ్రతికినంత కాలం అది వారికి ఉపయోగపడింది. You know why? ఎందుకో తెలుసా? It's because కేవలము she answered the second question. రెండవ ప్రశ్నకు ఆమె జవాబిచ్చిన కారణాన అద్భుతం చూసింది. She answered the second ఆ question. రెండవ ప్రశ్నకు ఆమె జవాబిచ్చింది. She didn't answer the first question. మొదటి ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు. She didn't answer the first question. మొదటి ప్రశ్నకు జవాబు చెప్పలేదు. She was not worried about the first ఆ question. మొదటి ప్రశ్న పట్టించుకోలేదు. She answered the second question. రెండవ ప్రశ్నకు జవాబిచ్చింది. What do you have in your house? నీ ఇంటిలో ఏమున్నది? Let's all stand to the అందరం presence. లేచి నిలబడదాం. Let's all stand in the presence of. అందరం దేవుని సన్నిధానంలో లేచి నిలబడదాం. Let's all stand. అందరం నిలబడదాం. Maybe your problem is big problem, ఒకవేళ నీ సమస్య పెద్దదై ఉండొచ్చు, but I don't think it is bigger than this woman's problem. అయితే ఈ స్త్రీ కంటే మించిన సమస్య అని నేను అనుకోను. She has personal pain. ఆమె వ్యక్తిగత నొప్పితో బాధపడుతుంది. She is going to lose her children. ఆమె బిడ్డలను కోల్పోయే ప్రమాదంలో ఉన్నది. I mean, she is in a financial crisis. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. I mean, ఆమెకు నిరీక్షణ లేదు, ఆశ లేవు. she went to the man of God. ఆమె దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. Even the man of God was not capable to help her. దైవజనుడు కూడా ఆమెకు సహాయం చేయగలిగిన సామర్థ్యంతో లేడు. Nobody can help her in the world. ఆమె ప్రపంచంలో ఎవరు ఆమెకు సహాయం చేయగలిగిన వారు అందుబాటులో లేరు. Are you here this evening? There is nobody there for me to help me. ఈ రాత్రి కూడా నువ్వు ఇక్కడ ఆలోచిస్తున్నావా, నాకు సహాయం చేయగలిగిన వారు భూమి మీద ఎవరు లేరు అన్నట్టుగా ఆలోచిస్తున్నావా? Are you telling every doors have been closed? ఓ ప్రతి ద్వారం మూయబడినటువంటి పరిస్థితిలో ఉన్నాను There is అనుకుంటున్నావా? no sources. నాకు ఎటువంటి ఆధారాలు వనరులు లేవు అనుకుంటున్నావా? Why the Lord is asking you a question. ప్రభు నిన్ను ఒక ప్రశ్న వేస్తున్నాడు. What is there in your house? నీ ఇంటిలో ఏమున్నది? Could you please put your hands up ఒక్కసారి చేతులు పైకెత్తుతారా? and say, Lord, ప్రభువా, I have a little bit of oil. చిన్న కొంచెము నూనె నా వద్ద ఉంది Come తండ్రి. on, what oil you have, you please say out of your mouth. ఏ నూనె నీ దగ్గర ఉన్నదో ఒక్క మాట ప్రభుతో చెప్పు. Say to Lord, Lord, ప్రభుకు చెప్పు, ప్రభా, I have a little bit of faith. ఇదిగో ఈ కొద్దిపాటి విశ్వాసం నా దగ్గర ఉందయ్యా. Little faith, Lord God. ఈ చిన్న విశ్వాసం నా దగ్గర My ఉందయ్యా. faith is very little. నా విశ్వాసం చాలా చిన్నదయ్యా. But my problem is like a mountain. కానీ నా Lord. సమస్య ఏమో పెద్ద కొండలాగుందయ్యా. Say, Lord, I believe. అయినను ప్రభా నేను నమ్ముచున్నాను. With that faith, I believe. విశ్వాసంతో నమ్ముచున్నాను. My problem can be solved, నా Lord. సమస్య పరిష్కరించబడగలదు. Lord, I can pray for a while. ప్రభా నేను కొద్దిసేపు ప్రార్థన I చేయగలనయ్యా. can kneel and pray for a while. ఒక్క కొద్దిసేపు నేను కొంతసేపు మోకాళ్ళ I మీద can ఉండి ప్రార్థించగలను. fast and pray for a while. కొంతసేపు ఉపవాసంతో ప్రార్థన చేయగలనయ్యా. Lord says that's more than enough. అయితే ప్రభు అంటున్నాడు అది చాలు అంటున్నాడు. My dear sons and daughters, నా keep ప్రియ doing that. కుమారులారా కుమార్తెలారా Keep doing that. అలా చేయడం Use కొనసాగించు. that oil. ఆ నూనెను వాడుకో. Pour that oil. ఆ నూనెను పోయి Keep pouring that oil. ఆ నూనెను పోస్తూ ఉండు. Keep pouring your tears. నీ కన్నీటిని ప్రవహింపజేయి. Keep pouring your praises. నీ ప్రార్థన స్తుతులను ప్రవహింపజేయి. Keep pouring your prayers. నీ ప్రార్థనలను ప్రవహింపజేయి. Keep pouring your faith. నీ విశ్వాసాన్ని కుమ్మరించు. You will see
a miracle happens in your life. నీ జీవితంలో ఒక అద్భుతం జరగడం నువ్వు చూడబోతున్నావు. That is more than enough. అది చాలు. It's going to start from today. ఈ రోజే అది ఆరంభం కాబోతుంది. If you start pouring today, ఈ రోజు నుంచి నువ్వు అది కుమ్మరించడం మొదలు పెడితే, పోయడం మొదలు పెడితే, the miracle is going to start from today. ఈ రాత్రి నుండే, ఈ రోజు నుంచే నీ జీవితంలో అద్భుతాలు మొదలు You will going to కాబోతున్నాయి. see today. ఈ రోజే నువ్వు చూడబోతున్నావు. You're going to see the vessels will be overflowing. పాత్రలు పొంగి పొర్లే అనుభవంలో చూడబోతున్నావు. You see fillings in your life. నీ జీవితంలో నింపబడుతున్నటువంటి నింపుదల అనుభవాలు You see చూడబోతున్నావు. overflowing in your life. నీ జీవితంలో ఆశీర్వాదాలు పొంగి పొర్లే అనుభవాలు Our God is a చూడబోతున్నావు. miracle working God. మన దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే There is దేవుడు. nothing impossible by my ఆయనకు life. అసాధ్యమైనది ఏదీ లేదు. Thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలు. Thank you, Lord. యేసు నీకు వందనాలు. Oh, హల్లెలూయా. హల్లెలూయా. come on, everyone. Let us praise the Lord. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. 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 Our gracious Heavenly Father, కృపగల పరలోకపు తండ్రి, thank you for this wonderful evening, Lord. ఈ అద్భుతమైన సాయంకాల సమయాన్ని బట్టి నీకు వందనాలు. Lord, we learned a very good lesson from the life of this widow. ఈ విధవరాలు జీవితంలో నుండి మేము ఒక